హలో ర్యాపిడో కెప్టెన్స్. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది కెప్టెన్స్ ఆన్ డ్యూటీ పెడుతుంటే పర్మిషన్స్ కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతుంది. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను 3 పర్మిషన్స్ ఎలా ఉంటాయో. సో మీరు క్లిక్ చేస్తుంటే ఆన్ డ్యూటీ, బ్యాటరీ యూసేజ్, డిస్ప్లే ఓవర్ ది యాప్, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అనేసి 3 ఆప్షన్స్ కనపడతాయి. ఇవన్నీ మీ అకౌంట్లో డిసాలో ఉంటుంది, అలో చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ బ్యాటరీ క్లిక్ చేశాను, ఓకే క్లిక్ చేశాను, సో అలో క్లిక్ చేశాను. సో బ్యాటరీ యూసేజ్ అనేది పర్మిషన్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇచ్చేసాను నేను మళ్ళీ. సో అది టిక్ పడింది. సో నెక్స్ట్ డిస్ప్లే ఓవర్ ద యాప్ అనే క్లిక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే సో ఆప్షన్స్ అనేది డిజేబుల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎనేబుల్ చేసుకుంటున్నాం. సో ఈ 3 ఆప్షన్స్ అని కానీ మీరు ఎనేబుల్ చేసుకుంటేనే మీ యాప్ అనేది ఆన్ డ్యూటీకి వస్తుంది. సో ఫస్ట్ వన్ క్లిక్ చేశాను, లిస్ట్ ఆఫ్ యాప్ అన్ని క్లియర్గా వస్తాయి. సో మన మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా మీకు చూపిస్తుంది. సో దాని తర్వాత మీరు ర్యాపిడోని సెలెక్ట్ చేసుకొని అందులో డిస్ప్లే ఓవర్ ది యాప్ అనే క్లిక్ బటన్ని ఎనేబుల్ చేస్తారు. సో ఇలాగే దాని అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో ఇక్కడ టిక్ పడిపోయింది, ఈ పర్మిషన్ అలో చేస్తాం. థర్డ్ మనకి బ్యాక్గ్రౌండ్ లొకేషన్. సో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఓకే అడుగుతుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత అలో ఆల్ ది టైమ్ అనేసి అలో ఓన్లీ యూజింగ్ అనే యాప్ మీద ఇలా 4 ఆప్షన్స్ కనపడుతుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అలో ఆల్ ది టైమ్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో బ్యాక్ వెళ్తే ఇప్పుడు 3 పర్మిషన్స్ అనేది టిక్ పడిపోయాయి కాబట్టి 3 పర్మిషన్స్ అలో చేసింది. సబ్మిట్. సో సబ్మిట్ క్లిక్ చేస్తే సో యాప్ అనేది మళ్ళీ ఆన్ డ్యూటీకి ప్రీవియస్గా ఎలా ఉందో మ్యాప్ అనేది చూపిస్తుంది. సో ఈ ఎర్రర్ ఎవరికైనా ఉంటే క్లియర్గా ఈ ఆప్షన్స్ అనేది క్లిక్ చేసి మీ యాప్ని రీఫ్రెష్ చేసుకొని ఆన్ డ్యూటీ క్లిక్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.